కమిటీ సమావేశం సంతోష్ నగర్ లో అల్లం నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ శేఖర్ 13వ వర్ధంతి నిర్వహించారు. కామ్రేడ్ శేఖర్ సతీమణి శారద మాట్లాడుతూ ఓల్డ్ సిటీలో పార్టీ అభివృద్ధి కోసం చాలా పోరాటాలు చేశారని అన్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి మైనార్టీలో సిపిఎం గుర్తింపు తెచ్చిన వ్యక్తి కామ్రేడ్ శేఖర్ అని అన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు అబ్బాస్ మాట్లాడుతూ కామ్రేడ్ శేఖర్ ఆశయాలు పేదల కుటుంబంలో పార్టీ కోసం పోరాటాలు చేయాలని అన్నారు. పార్టీ కోసం శేఖర్ గారు తన వంతు కృషి చేశారని, వాళ్ల కుటుంబం పార్టీ కోసమే అంకితమైందని అన్నారు. శేఖర్ గారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ శేఖర్ సతీమణి శారద, కామ్రేడ్ శేఖర్ కూతురు డాక్టర్ సింధు, రాష్ట్ర నాయకులు సౌత్ కమిటీ కార్యదర్శి అబ్బాస్, జిల్లా కమిటీ సభ్యులు విఠల్, ఎల్ కోటిరెడ్డి, మీనా, నాగేశ్వర్, బాలు, అలీ అబ్బాస్, మహిళా సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిగతా కాంగ్రెస్ వరుసగా వచ్చేసి పూలు సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. कामरेड शंकर अमर है, अमर है, अमर है। कामरेड शंकर अमर है, अमर है, अमर है। కాంగ్రెస్ సమావేశం ప్రారంభించుకుందాం. ఎదురుగా ప్రమాదం వస్తుంది, దారిలో ఎదురుగా ఏదో బస్సు లారీలో వస్తుంది అంటే తప్పులు పెట్టడం సహజం. ఏమవుతుంది అనుకుని పెడుతున్నామంటే ఇది కూడా అలాంటిది. నాకెందుకు వస్తుంది అనే నిర్లక్ష్యం అటువంటి మాత్రం వద్దు. ప్రతి వాళ్ళకి, ప్రతి కుటుంబానికి, వాళ్ళ అందరికీ, ప్రతి వాళ్ళ జీవితం వాళ్ళ చాలా విలువైంది. ఆరోగ్యం బాగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. అలాగే బయట రాజకీయంగా రాష్ట్రంలో చూస్తే 10 సంవత్సరాలు అప్రతిహతంగా అయినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ రాజకీయ మార్పులకు లోనైంది. అధికారం కొత్త వాళ్ళకి అప్పచెప్పారు. సో ఫ్యూచర్లో కూడాను, కేంద్రంలో కూడాను మనందరం చాలా ఇదిగా నిబద్ధతతో చాలా దీంతో పనిచేసి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడాను, కేంద్రంలో కూడా అధికార మార్పులు జరగాలి. ఈ మతాలకి, వర్గాలకి, వీటన్నిటికీ అతీతంగా ఇప్పుడు ఏంటంటే కొంతమందిని అణచివేత, వాళ్ళు అనుకున్నదే చేయడం, వాళ్ళకి ఇష్టమైన పనులే చేయడం, వాళ్ళు అనుకున్నట్లుగా చిన్న చిన్న పిల్లలలో, అంటే స్కూల్ పిల్లల్లో కూడా చివరికి మనిషి కోతి నుంచి పుట్టాడు అనేది ఏమీ తెలియని ఒక మామూలు చదువు రాని మనిషి కూడా మాట్లాడతాడు. అలాంటి